హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే దానికోసం ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాస్ బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అది నానేలోపు ఇంకో గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఒక 3 మిరియాలు, అలాగే ఆనియన్స్, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను. టొమాటో, పొటాటో, క్యారెట్, అలాగే మునక్కాయలు కూడా వేసేసి ఒక నిమిషం అలా కలిపెట్టేసి నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం, ఇంగు పొడి ఇవి కూడా వేసేసాను. అలాగే కొంచెం గరం మసాలా, ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఒక నిమిషం అలా కలిపెట్టేసిన తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు, బియ్యం వాటర్తో సహా వేసేసి ఒక నిమిషం బాగా కలబెట్టేసిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకొని అన్నం, పప్పు ఉడకడానికి ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చాను. 4 to 5 విజిల్స్ ఎందుకంటే రైస్, పప్పు అన్నీ బాగా ఉడుకుతాయి అనమాట. సో 4 to 5 విజిల్స్ వస్తే మీకు బాగా కుక్ అవుతుందన్నమాట. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలబెట్టేసి చింతపండు రసం కూడా యాడ్ చేసి బాగా కలిపేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి కొంతసేపు ఒక 2 minutes అలా సిమ్లో పెట్టేస్తే అంతే, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే సాంబార్ రైస్ అయితే రెడీ. ఆమ్లెట్తో కానీ అప్పడంతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా సాంబార్ రైస్ ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.